ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి సర్వసమర్థ లీలల శీర్షికలో శ్రీ వేలూరు రాజయ్య నాయుడు గారు అనుభవములు ఇప్పుడు స్మరించుకుందాం. వీరి పేరు వేలూరు రాజయ్య నాయుడు గారు. వీరిది తుమ్మల తలుపూరు గ్రామం. వీరు విఆర్ కాలేజీలో పియూసీ వరకు చదువుకున్నారు. వీరిది పెద్ద కుటుంబం. అప్పట్లో పంటలు సరిగ్గా పండక చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఆర్థికంగా ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది వీరికి. పొద్దుటే చెద్దన్నం తిని గడ్డపార తీసుకొని తోటలోకి పనిలోకి వెళ్తూ ఉండేవారు అనమాట. అది వారి దినచర్య. ఒకసారి రాజయ్య నాయుడు గారు తండ్రి గారు ఒకరోజు సాయంకాలం పూట ఒక మంచాన్ని అతను బిగిస్తున్నారు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. అంటే వారిది వీరి ఊరే, భిక్షాటంతో జీవిస్తూ ఉంటాడు అతను. రాజయ్య నాయుడు గారు తండ్రి గారితో అతను ఇలా చెప్పాడనమాట. స్వామి తాత మనవణ్ణి అంటే రాజయ్య నాయుడు గారిని ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రమ్మన్నారని చెప్పారు. స్వామివారు ఇప్పుడు ముదిగేడులో ఉన్నారు అని చెప్పారు. ఆ తర్వాత అతను రాజయ్య నాయుడు గారి పక్క తిరిగి నువ్వంట వెళ్ళవయ్యా అని చెప్పారు. అంటే రాజయ్య నాయుడు గారు తాతగారిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వామి తాత అనేవారు. మరి ఎందుకు అనేవారో తెలీదు. బహుశా మరి పూర్వజన్మ అనుబంధాలు ఉంటాయి కదా, అందుకని అలా అని ఉండవచ్చు. అవి రాజయ్య నాయుడు గారు ఇలా చెప్పిన తర్వాత బయలుదేరారు. కానీ వారి తండ్రి ఈరోజు వద్దు, చీకటి పడుతుంది, రేపు వెళ్దు కానీ అన్నారు. కానీ రాజయ్య నాయుడు గారు వినకుండా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అపారమైన నమ్మకంతో బయలుదేరారు. అడ్డదారిలో మడికట్ల మించి 10 మైళ్ళ దూరం అడ్డం నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. అప్పుడు రాత్రి 7 అయింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అగ్నిగుండం వేసుకొని కూర్చున్నారు అక్కడ ముదిగేడులో. స్వామివారికి నమస్కరించి ఇలా అన్నారు, స్వామి నేను స్వామి తాత మనవణ్ణి వచ్చాను అని చెప్పారనమాట. అని చెప్తే స్వామి ఇలా అన్నారు, నువ్వు ఊర్లోకి వెళ్ళి భోజనం చేసి రావయ్యా అన్నారు. ముదిగేడులో కొంతమంది ఈ కుర్రవాడిని చూసి ఈ అబ్బాయి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, సంగటి పెడితే ఎట్లా కానీ మా ఇంట్లో అన్నం లేదని చెప్పారు. ఒకరి ఇంటికి కానీ ఇంకొకరి ఇంటికి వెళ్తే వాళ్ళు వరి అన్నం పెట్టారు. అది తిని స్వామివారి దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నారు, స్వామి నేను భోజనం చేశాను అన్నారు. అట్లాగా అయితే నువ్వు ఆ తాటిమట్ట తీసుకొని అక్కడ పడుకో అని చెప్పారు. నీకు గండం ఉంది, అది నేను తీసేస్తాను అని చెప్పారు రాజయ్య నాయుడు గారితో. అదేవిధంగా వీరు ఆ తాటిమట్ట తీసుకొని నిద్రపోయారు. కొద్దిసేపు నిద్రపోయిన తర్వాత నిద్రలో వీరికి సౌండ్ పెద్దగా బుసలు వినిపించాయి అన్నమాట. బుస కొడుతున్న సౌండ్ వినిపించింది. నిద్రలో ఉంటుండగానే నిద్రలో పెద్దగా బుసలు కొడుతున్న సౌండ్ వినిపించింది. వారు వెంటనే రాజయ్య నాయుడు గారు వెంటనే మెల్లగా కళ్ళు తెరిచి చూశారు. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎలా ఉందంటే స్వామివారు అగ్నిగుండంలో కూర్చొని బుసలు కొడుతున్నారు. వీరు అలా కొద్దిసేపు అలాగే చూసి కొంతసేపటి తర్వాత కళ్ళు వాటంతటవే మూసుకుపోయాయి. ఉదయాన్నే లేచి స్వామివారికి నమస్కరించుకున్నారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నీకు గండం తీసేశాను, నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అన్నారు స్వామివారు. ఆ తర్వాత ఒకసారి స్వామివారి దగ్గరికి రాజయ్య నాయుడు గారు వారి అక్కగారు ఇద్దరు స్వామివారి దర్శనార్థం వచ్చారు. రాజయ్య నాయుడు గారు వాళ్ళ అక్కగారు స్వామివారికి ఇలా విన్నవించుకున్నారు, స్వామి మా వాడు కొంతవరకు చదివాడు, ఎలాంటి ఉద్యోగం లేదు, మాకు ఇల్లు జరగడం కష్టంగా ఉంది, ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చూడండి స్వామి అని ఆమె మొరపెట్టుకుంది, రాజయ్య నాయుడు గారి అక్కగారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అబ్బో ఆయనకేమమ్మా డాక్టర్లు పరీక్షించిందే అన్నం పెట్టరు, గవర్నమెంట్ సొమ్ము దండిగా తినాలని ఉందమ్మా అని అన్నారు స్వామివారు. ఇతను విమానాల్లో తిరుగుతాడయ్యా అని చెప్పారు. అని చెప్పి రాజయ్య నాయుడు గారి పక్క తిరిగి శ్రీ స్వామివారు ఇలా అన్నారు. రాజయ్య నాయుడు గారి పక్క తిరిగి శ్రీ స్వామివారు ఇలా అన్నారనమాట, అప్పుడప్పుడు చాటంత విమానాన్ని పంపిస్తూ ఉండవయ్యా అని స్వామివారు అన్నారు.
ఇది వాళ్ళకి ఎలా అంటే ఈ మాటలు వాళ్ళకేమీ రుచించలేదు. స్వామివారు చెప్పిన వాక్కులు. అంటే విమానాల్లో తిరుగుతాడు, గవర్నమెంట్ సొమ్ము దండిగా ఉంది, చాటంత విమానం పంపిస్తూ ఉండవయ్యా అన్న మాటలు వాళ్ళకి రుచించలేదు. ఎందుకంటే అప్పటి వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఎలా ఉందంటే ఒకరోజు అన్నం తింటే ఒక 2, 3 రోజుల వరకు అన్నం ఉండేది కాదు. ఎప్పుడు వండుతారో కూడా తెలీదు. నూకలు దొరికినప్పుడు మాత్రమే వండుకొని తినేవారు. అలాంటి పరిస్థితిలో శ్రీ స్వామివారు ఇలాంటి మాటలు ఎలా నిజమవుతాయని అలా అనుకుంటారు? అనుకోలేరు కదా! ఎవ్వరూ అనుకోలేరు. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మాటలు నిజమవుతాయని ఎవరు అనుకోలేరు. వాళ్ళు కూడా అలా అనుకోలేదు. అలాగే వాళ్ళు అట్లాంటి పరిస్థితిలోనే శ్రీ స్వామివారు చెప్పినట్లు ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్‌లో ఇతనికి ఉద్యోగం వచ్చింది. చండీగఢ్‌లో అపాయింట్మెంట్ ఇచ్చారు ఇతనికి. అక్కడ డాక్టర్లు పరీక్షించందే వీరికి అన్నం పెట్టేవారు కాదు. స్వామివారు చెప్పిన మాట అక్షరాల సత్యమైంది. అటు తర్వాత సెలవుల్లో భార్యాభర్తలిద్దరూ తుమ్మల తలుపూరు వచ్చారు. అప్పటికి వీరికి జీతం రూ. 80 జీతం. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనం చేసుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు స్వామివారు పిలిచారు. పిలిచి అయ్యా ఇటు రండి అయ్యా అని పిలిచి రూ. 1 తీసి వారికి ఇస్తూ ఇది మీ దగ్గర ఉంచుకోండి అయ్యా, అవసరానికి ఉపయోగపడుతుంది అని రూపాయి స్వామివారు ఈ భార్యాభర్తలకి ఇచ్చారనమాట. అంటూ రూపాయి ఇచ్చారు. సెలవులు అయిపోయిన తర్వాత ఆ రూపాయి తీసుకున్నారు స్వామివారి దగ్గర. సెలవులు అయిపోయిన తర్వాత వీరు చండీగఢ్కు బయలుదేరారు. అక్కడ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి మరో ట్రైన్ మారుతూ చండీగఢ్ వెళ్ళాలి. వీరు ఢిల్లీకి వెళ్ళి అక్కడ దిగారు. అప్పుడు వీరికి ఆకలి బాగా తీవ్రంగా ఉంది. వీళ్ళు తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. చండీగఢ్ వెళ్తే అక్కడ నుంచి మిలిటరీ వాహనాలు ఉంటాయి వారిని తీసుకువెళ్ళడానికి. ఛార్జీలతో నిమిత్తం లేదు. కానీ ఢిల్లీ వచ్చేటప్పటికి వీళ్ళకి విపరీతమైన ఆకలి వేసిందనమాట. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు ఇతని భార్యకి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇచ్చిన రూపాయి గుర్తొచ్చింది. ఆమె ఇలా అన్నారు, ఏమండి స్వామి మనకి ఇచ్చిన రూపాయి ఉంది, సూట్ కేసులో భద్రంగా ఉంచాను అని ఆమె చెప్పిందనమాట. ఇప్పుడు ఆకలితో ఉన్నాము కదా, ఆ రూపాయి తీసుకొని తలా పావులాకి సూట్ కేసులో స్వామివారు ఇచ్చిన రూపాయి సూట్ కేసులో భద్రంగా ఉంది. ఇప్పుడు ఆకలితో ఉన్నాం కదా, ఆ రూపాయి ఇప్పుడు ఖర్చు పెట్టుకుందాం అని అంది ఆమె. అదేవిధంగా ఆ రూపాయి తీశారు. పావులాకి ఇద్దరు భార్య ఒక పావులా, భర్త ఒక పావులా పూరీలు తిన్నారు. ఇంకో పావులా పెట్టి ఇద్దరు టీ తాగారనమాట. ఇంకొక పావులా, ఇంకా 4వ పావులా ఉంటుంది కదా, అది మిగిలింది. అది జేబులో వేసుకొని చండీగఢ్ వెళ్ళిపోయారనమాట. ఈ విధంగా స్వామివారు ఎప్పుడో వీళ్ళకి అవసరం వచ్చే పరిస్థితిని కూడా ఫోర్కాస్ట్ చేసి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి ఆ రూపాయి ముందుగానే ఇచ్చారనమాట. తర్వాత వీరికి స్వామివారు అన్నారు కదా, చాటంత విమానం నాకు పంపుతూ ఉండవయ్యా అన్న పదానికి అర్థం వీరి మామగారు వేలూరు రాజయ్య నాయుడు గారి మామగారు ఇలా చెప్పారనమాట. నువ్వు ఎక్కడున్నా వారిని మరవకుండా తలుచుకోవాలని దాని అర్థం అని ఆ అర్థాన్ని వివరించి చెప్పారు వాళ్ళ మామగారు. తర్వాత వీరు సర్వీస్ ఎయిర్ ఫోర్స్లో అయిన తర్వాత రిటైర్ అయ్యి వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నారు. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత వీరికి ఏమీ తెలియలేదన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏమిటో ఒకటే అర్థం కాలేదు. అప్పుడు శ్రీ స్వామివారిని మనసారా వీరు ప్రార్థించుకున్నారు. స్వామి, గతంలో మేము అన్నం లేక అల్లాడినప్పుడు మీరు మాపై దయ ఉంచి మా కుటుంబాన్ని నిలబెట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. నాకు ఈ ఉద్యోగం వస్తే మేము బయటపడినట్లే. ఇంతకాలం నుంచి కాపాడుతున్న మీరు నన్ను కరుణించండి స్వామి అని ఇతను రాజయ్య నాయుడు గారు ప్రార్థించుకున్నారు స్వామివారిని. అలా ప్రార్థించిన మరుక్షణంలోనే ఒక అద్భుతం జరిగింది. వెంటనే అంతా చీకటమయం అయినట్లు, చుక్కలు మాత్రం కనిపిస్తున్నట్టు, వారికి అదో రకమైన మత్తు ఉన్నట్టు ఉండిపోయింది. అటు తర్వాత మెలకువ వచ్చేటప్పటికి పరీక్ష టైం అయిపోయింది. ఆ పేపర్లో వీరేమి రాశారో ఏమో ఇవేమీ తెలియదు అనమాట. కానీ పాస్ అయ్యి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలా కాలం పనిచేసి మేనేజర్గా రిటైర్ అయ్యారు. ఓం నారాయణ. ఆది నారాయణ.